నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజీవ్ రహదారిపై పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడోర్ భూసేకరణ, పునరావాస, పునరుపాధి కల్పనకై తిరుమల్గిరి టీచర్స్ కాలనీ కమ్యూనిటీ సెంటర్లో ఆస్తులు కోల్పోతున్న బాధితులతో ప్రభుత్వ అధికారులు నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో పాల్గొన్న వారు అడిగిన పలు సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు డిఆర్ఓ వెంకటాచారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి అపర్ణ, ఓఎస్డి మనోహర్, తహసీల్దార్ అశోక్, హెచ్ఎండిఏ డిఈఈ సత్యప్రసాద్, ఏసీపీ రమేష్, కంటోన్మెంట్ అధికారులు, కాలనీ ప్రతినిధులు, ఎలివేటెడ్ కారిడోర్ భూ నిర్వాసితులు పాల్గొన్నారు. డిలే చేసినంత మాత్రం ఈ పెద్ద వాళ్ళు అయితే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయ్యే పనులు చేయొద్దు. మీరు కూడా సమాజంలో మంచి చేయడానికి మీది కూడా బాధ్యత కాబట్టి మీరు అందరు ముందుకు రావాలని కోరుతూ, ఆఫీసర్లు కూడా మంచిగా పనిచేసి మీకు మేలు చేస్తారని ఆశిస్తూ, మీరు కూడా ఓన్గా కొనుక్కుంటే మీరు కూడా వెళితే మీరు ఎంత బాధపడతారో వాళ్ళు కూడా అంతే బాధపడతారు. కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి అత్యధిక శాతం బెనిఫిట్ వాళ్ళకి ఇప్పించాలని వారి ద్వారా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏసీపీ గారికి, అదే మాదిరిగా కంటోన్మెంట్ ఆఫీషియల్స్కి, టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్ అయిన పెద్దలు గౌరవనీయులు భిక్షపతి రెడ్డి సారికి, ఇక్కడ స్థానికంగా కూడా మీతోటి అన్నిసార్లు మాట్లాడడానికి, విషయాలు తెలియడానికి కూడా మా నాయకులు కూడా వచ్చిన నాగినేని సరిత గారికి, బద్రి యాదవ్ గారికి, మిగతా రమణ్ గారికి, శరత్ గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసి మీరందరూ ల్యాండ్ ఇచ్చి సమాజంలో మేలు జరగడానికి భాగస్వాములైన ప్రతి ఒక్క పెద్దలకి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు రెండు విషయాలు ఉంది. ఒకటి సంతోషం అయితే ఇంకోటి బాధాకరం. సంతోషం ఏంటంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ప్రభుత్వం కారిడార్ ఉంటే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దారిలో ఉన్న వాళ్ళకి ఇల్లులు పోవడం చాలా బాధాకరం. చాలామంది వ్యాపారం కూడా చేసుకుంటుర్రు ఇదే స్థాయిలో, కాబట్టి వాళ్ళకి జాగా పోయినా కూడా ఇబ్బందికరం. బిజినెస్ చేసుకోక ఇంతకుముందు శేఖరన్న చెప్పినట్టు అలాంటి అనేక సమస్యలు, వేరే దగ్గర కొనుక్కోలేని పరిస్థితి, మళ్ళీ కొనుక్కోవాలంటే అనేక ఆలోచనలు, ఆ ప్రాపర్టీ కరెక్ట్ ఉందా లేదా, కొనుక్కున్న ప్రాపర్టీ లీగలా ఇల్లీగలా అనే సమస్యలు అన్నీ లేవనెత్తితే. కాబట్టి ఈ రెండు సమస్యలు కూడా ఉంది. సంతోషం ఒక దిక్కు, బాధ. డిఆర్ఓ గారు చాలామంది ఈ మధ్యకాలంలో నన్ను వచ్చి పర్సనల్గా కలుస్తున్నారు. ఈ కలిసిన వాళ్ళు అత్యధిక శాతం ఏమంటున్నారంటే, సార్ రోజు రోజుకి ఏమవుతుందో అని కన్ఫ్యూషన్లా మాకు బాధ, ఇబ్బందులు అవుతున్నాయి. ఈ కన్ఫ్యూషన్ దూరం చేయడానికి 150 ఫీట్ల 200 ఫీట్ల అనేది ఒక ఖాయంగా చెప్పాలి. రెండోది ఏంటంటే, చాలామందికి డబ్బు లేదని అవసరం ఉండి ప్రాపర్టీలు అమ్ముకోవాలన్నా కూడా ఇప్పుడు అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎస్ఆర్ఓలో కూడా అది మీరు ప్రొహిబిటెడ్ చేసి పెట్టారు కాబట్టి అమ్ముకోలేరు. వేరే వాళ్ళు కొనుక్కోలేక ఈ టైం కూడా అనవసరంగా డ్రాగ్ అవుతుంది. కాబట్టి ఈ టైం డ్రాగింగ్ లేకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అత్యధిక శాతం మంది తెలుపుతున్నారు. ఏదైనా డిసిషన్ తీసుకుంటే మేము ప్రభుత్వానికి సహకరిస్తాం. ప్రభుత్వం కూడా మాతోటి ఇన్ని గ్రామ సభలు పెట్టి మాతో చర్చిస్తున్నారు. మాకు ఎంత కంపెన్సేషన్ ఇస్తున్నారు అనేది పక్కా మాతో చెప్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మీలో కూడా చాలామంది వచ్చి నాకు పర్సనల్గా కలిశారు. అందులో భాగంగానే నేనే స్వయంగా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాను. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సార్ దగ్గరికి నేను సుమారు 45 నిమిషాలు మాట్లాడాను ఈ రోడ్ కటింగ్ గురించి. ఈ కారిడార్ పరిస్థితి ఏంటి సార్, ఎప్పటిదాకా అవుతుంది, అయిన తర్వాత అనేక మంది కన్ఫ్యూషన్లు ఉన్నారు. ఈ కన్ఫ్యూషన్కి అయితే నుంచి అందరూ విముక్తి చెందాలనుకుంటున్నారు. ఏదో ఒకటి అయిపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆలోచన ఉన్నారు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాలంటే వారు నాకు ఇంటీరియర్గా కొన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇది చేయడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ప్రజలు సహకరించి వారు ఒక కన్క్లూషన్కి వస్తే ఇమీడియట్గా మేము చేస్తామని వారు చెప్పడం అయింది. ఇప్పుడు మీరే మీ కంపెన్సేషన్ రేట్ అయితే ఇప్పుడు 1+2 దాకా తీసుకున్నట్టు ఇంచుమించు మీరు 50 రూపాయలు ఉంటే 150 రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంది.
రూపాయల దాకా నేను మా ప్రజల పక్షంలో నేను కూడా పోరాడతా. అట్లా ఉట్టిగా నిడువని మీరు ఎంత ఇస్తా అంటే అంత తీసుకోవడానికి వారికి ఎంత కావాలో అంత ఇప్పిస్తా, మీకు ఎంత కావాలో అంత ఇప్పిస్తా. గవర్నమెంట్ మాదైనా కూడా నేను వీళ్ళు ఎన్నుకుంటేనే నేను అక్కడ దాకా వచ్చినా ఈ సభలో మాట్లాడగలుగుతున్నా. కాబట్టి మా ప్రజలకు మా కుటుంబ సభ్యులకు ఎవరికి నష్టం కాకుండా చూసుకుంటానని కూడా ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. కూడా ఒకళ్ళిద్దరు కావాలని ఏమైనా చేసి వేరే పార్టీ వాళ్ళు కావచ్చు వేరే విధంగా చేస్తున్న మంచి పనులకు అడ్డగించాలని కావాలని వాళ్ళు ఏమైనా చేస్తే అమాయకులకు ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అయితే ఆగేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి దేశంలో అన్ని చోట్ల రోడ్డు విస్తరణలు, ఎందుకంటే రోజుకి మన అసెంబ్లీలో కూడా మీరు చూస్తే 16,000 వెహికల్లు కొంటున్నారు. అట్లా ఆ 16 కొన్న వెహికల్ అన్నీ రోజుకి జనాభా పెరుగుతుంది, రోజుకి వాహనాలు పెరుగుతున్నాయి. ఈ రెండు కూడా రోడ్ల మీదకి వస్తారు కాబట్టి రోడ్లు సరిపోతలేవు. కాబట్టి కొంతమంది డౌట్ లేని 100 ఫీట్ కావాలా 150 ఫీట్లు కావాలంటే వాస్తవంగా 100 చాలు, ఇప్పటికీ రేపటికి 150 చాలు. కాకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు జరగని విధంగా ఈ కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్స్, డిఫెన్స్ ల్యాండ్ కూడా వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడైతే మనం వదిలేసుకుంటే మళ్ళీ ఎప్పటికీ ఎక్స్చేంజ్ కాదు. ఇవి నిన్న మొన్న అసెంబ్లీలో కూడా నేను కూడా కూర్చున్నప్పుడు నాకు చూసిన గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ట్రై చేశారంట, ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారు కూడా తీసుకురాలేకపోయారు. బీఆర్ఎస్ హయాంలో కూడా కేసీఆర్ గారు కూడా ఎక్స్చేంజ్ చేపియాలి కంటోన్మెంట్ ల్యాండ్స్, డిఫెన్స్ ల్యాండ్. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 10 నెలలనే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి మనకు తీసుకోవడం, ఈ యొక్క కారిడార్ శంకుస్థాపన చేశారు. నేను మీ అందరినీ కోరుకున్నది ఏంటంటే మీదేమైనా విషయాలు ఉంటే మీరు ఒకసారి వీళ్ళ దగ్గర టైం తీసుకొని మీరు కన్క్లూడ్ చేసుకుంటే దీనికి ఒక ఎండ్ అవుతుంది, ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. లేకుంటే ప్రతిసారి మీటింగ్ పెట్టుకోవడం, ప్రతిసారి ఒక ఆలోచన తోటి డిలే అయినా కొద్దీ మీరు మిగతా పనులు చేసుకోక చాలామంది కూడా ఏమవుతలేదని కొంచెం మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా సార్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, టెన్షన్కి హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఏమవుతుందంటే అంటే ఎన్నో సంవత్సరాల కింద కొనుక్కుంటే వాళ్ళ పిల్లలకి ఇది యూస్ఫుల్గా ఉంటుందని ఆలోచించి వాళ్ళ పిల్లలు కూడా నడిపిస్తారో నడిపియరో ఈ కిరాయితోటి బతికినాం. కానీ ఒకవేళ అమ్ముకున్నాక బిజినెస్ చేయక మాకు అంత రిటర్న్స్ రాక కూడా ఇబ్బంది అవుతుంది చాలామంది ఆలోచనలు ఉంది. కాబట్టి మీరు దయచేసి వాళ్ళతో మాట్లాడి ఇది కన్క్లూడ్ చేయాలని చెప్తూ హైయెస్ట్ రేట్ ఆఫ్ కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతూ, ముఖ్యంగా ఈ కమర్షియల్ కాకుండా కొంతమంది రెసిడెన్షియల్ వాళ్ళు ఉన్నారు, చిన్న తోకోట విలేజ్ వాళ్ళు మీరు చూసింటారు, వాళ్ళంతా ఒక బస్తీలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ లైన్లో ఎవరైనా అట్లా బస్తీలు పోయినా ఆ చిన్న తోకట విలేజ్లో ఉన్న బస్తీ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లకైనా మీరు డబ్బులు ఇస్తా అంటారు కాబట్టి ఈ కంటోన్మెంట్ వాళ్ళ ల్యాండ్, డిఫెన్స్ వాళ్ళది ఏ ల్యాండ్స్ ఉన్నా కూడా మాట్లాడి ఆ అమౌంట్ వాళ్ళకి కట్టి వాళ్ళకి ఇక్కడే ఇల్లు ఇస్తే బాగుంటుందని కూడా వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. చిన్న తోకట విలేజ్ వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు కావాలని ఏమైనా చేసి వేరే పార్టీ వాళ్ళు కావచ్చు వేరే విధంగా చేస్తున్న మంచి పనులకు అడ్డగించాలని కావాలని వాళ్ళు ఏమైనా చేస్తే అమాయకులకు ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అయితే ఆగేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి దేశంలో అన్ని చోట్ల రోడ్డు విస్తరణలు, ఎందుకంటే రోజుకి మన అసెంబ్లీలో కూడా మీరు చూస్తే 16,000 వెహికల్లు కొంటున్నారు. అట్లా ఆ 16 కొన్న వెహికల్ అన్నీ రోజుకి జనాభా పెరుగుతుంది, రోజుకి వాహనాలు పెరుగుతున్నాయి. ఈ రెండు కూడా రోడ్ల మీదకి వస్తారు కాబట్టి రోడ్లు సరిపోతలేవు. కాబట్టి కొంతమంది డౌట్ లేని 100 ఫీట్ కావాలా 150 ఫీట్లు కావాలంటే వాస్తవంగా 100 చాలు, ఇప్పటికీ రేపటికి 150 చాలు. కాకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు జరగని విధంగా ఈ కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్స్, డిఫెన్స్ ల్యాండ్ కూడా వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడైతే మనం వదిలేసుకుంటే మళ్ళీ ఎప్పటికీ ఎక్స్చేంజ్ కాదు. ఇవి నిన్న మొన్న అసెంబ్లీలో కూడా నేను కూడా కూర్చున్నప్పుడు నాకు చూసిన గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ట్రై చేశారంట, ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారు కూడా తీసుకురాలేకపోయారు. బీఆర్ఎస్ హయాంలో కూడా కేసీఆర్ గారు కూడా ఎక్స్చేంజ్ చేపియాలి కంటోన్మెంట్ ల్యాండ్స్, డిఫెన్స్ ల్యాండ్. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 10 నెలలనే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి మనకు తీసుకోవడం, ఈ యొక్క కారిడార్ శంకుస్థాపన చేశారు. నేను మీ అందరినీ కోరుకున్నది ఏంటంటే మీదేమైనా విషయాలు ఉంటే మీరు ఒకసారి వీళ్ళ దగ్గర టైం తీసుకొని మీరు కన్క్లూడ్ చేసుకుంటే దీనికి ఒక ఎండ్ అవుతుంది, ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. లేకుంటే ప్రతిసారి మీటింగ్ పెట్టుకోవడం, ప్రతిసారి ఒక ఆలోచన తోటి డిలే అయినా కొద్దీ మీరు మిగతా పనులు చేసుకోక చాలామంది కూడా ఏమవుతలేదని కొంచెం మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా సార్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి,
టెన్షన్కి హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఏమవుతుందంటే అంటే ఎన్నో సంవత్సరాల కింద కొనుక్కుంటే వాళ్ళ పిల్లలకి ఇది యూస్ఫుల్గా ఉంటుందని ఆలోచించి వాళ్ళ పిల్లలు కూడా నడిపిస్తారో నడిపియరో ఈ కిరాయితోటి బతికినాం. కానీ ఒకవేళ అమ్ముకున్నాక బిజినెస్లు చేయక మాకు అంత రిటర్న్స్ రాక కూడా ఇబ్బంది అవుతుందని చాలామంది ఆలోచనలు ఉంది. కాబట్టి మీరు దయచేసి వాళ్ళతో మాట్లాడి ఇది కన్క్లూడ్ చేయాలని చెప్తూ హైయెస్ట్ రేట్ ఆఫ్ కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతూ, ముఖ్యంగా ఈ కమర్షియల్ కాకుండా కొంతమంది రెసిడెన్షియల్ వాళ్ళు ఉన్నారు, చిన్న తోకోట విలేజ్ వాళ్ళు మీరు చూసింటారు, వాళ్ళంతా ఒక బస్తీలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ లైన్లో ఎవరైనా అట్లా బస్తీలు పోయినా ఆ చిన్న తోకోట విలేజ్లో ఉన్న బస్తీ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్లకైనా మీరు డబ్బులు ఇస్తా అంటారు కాబట్టి ఈ కంటోన్మెంట్ వాళ్ళ ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళది ఏ ల్యాండ్స్ ఉన్నా కూడా మాట్లాడి ఆ అమౌంట్ వాళ్ళకి కట్టి వాళ్ళకి ఇక్కడే ఇల్లు ఇస్తే బాగుంటుందని కూడా వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు చిన్న తోకోట విలేజ్ వాళ్ళు. కాబట్టి దయచేసి ఎవరెవరైతే కోర్టుకు వెళ్తున్నారో కోర్టుకు వెళ్ళే బదులు మీకు ఏమంటే వీళ్ళతోటి మాట్లాడితే ఆఫీసర్లతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతుంది. మీరు కోర్టుకు వెళ్ళడం ద్వారా చాలామంది ఇతరులకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా నేను గమనించిన ఈ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు సికింద్రాబాద్ క్లబ్బోలు అనుకుంటాను. సికింద్రాబాద్ క్లబ్బోలు మిగతా పెద్ద పెద్ద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళకి ఏంటంటే ఇదే ప్రాపర్టీ ఫైనల్ కాదు, వాళ్ళకి 100 ప్రాపర్టీలు ఉంటే దాంట్లో ఒక ప్రాపర్టీ కాబట్టి వాళ్ళ కోర్టు కేసులతో వాళ్ళకి నష్టం లేదు. ఎవరికి ఇదే ఫైనల్ ఇదే పర్మనెంట్ ఇదే ఆస్తి ఉందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కూడా వాళ్ళకి చెప్పండి, వాళ్ళ దిక్కులు మనకు నష్టం కావద్దు, మనం విత్డ్రా చేసుకోవాలని. ఈ సభాముఖంగా మీడియా ద్వారా కోర్టుకు వెళ్ళిన వారికి అందరికీ నా ఒక విజ్ఞప్తి, దయచేసి మీరు ఏమైనా కోరీస్ ఉంటే ఆఫీసర్లతో మాట్లాడి దాన్ని మీరు కన్క్లూడ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ దీన్ని డిలే చేసినంత మాత్రం ఈ పెద్ద వాళ్ళు అయితే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయ్యే పనులు చేయొద్దు. మీరు కూడా సమాజంలో మంచి చేయడానికి మీది కూడా బాధ్యత కాబట్టి మీరు అందరు ముందుకు రావాలని కోరుతూ, ఆఫీసర్లు కూడా మంచిగా పనిచేసి మీకు మేలు చేస్తారని ఆశిస్తూ, మీరు కూడా ఓన్గా కొనుక్కుంటే మీరు కూడా వెళితే మీరు ఎంత బాధపడతారో వాళ్ళు కూడా అంతే బాధపడతారు. కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి అత్యధిక శాతం బెనిఫిట్ వాళ్ళకి ఇప్పించాలని వారి ద్వారా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.